Welcome to our show, Quality Education. I'm your host, Nitya. Our show is based on how important education is in one's life. And for today's show, we have Professor Venkatikurti, IT professionalist and data scientist. Without any further delay, let's welcome Venkat Garu onto our show. Hello, Venkat Garu. How are you doing? I'm doing good, Andy. Thank you. Thanks for inviting me for this show. Yep. It's great to have you back on our show, Venkat Garu. Yeah. So, as we discussed, let's talk about the pros and cons of students who are going to come to US for this spring intake. ప్రో అండ్ కాన్స్ అంటే అమెరికా రావటము అనేటువంటి తీసుకునేటట్టయితే డెఫినెట్గా అది ఒక రైట్ డెసిషన్ ఫర్ షూర్. చాలా మంచి నిర్ణయం. అమెరికా వచ్చి మాస్టర్స్ కోర్స్ చేయాలి అనుకునేటువంటిది డెఫినెట్గా రైట్ డెసిషన్. బట్ ప్రాబ్లం ఏమిటంటే మనకి లాట్ ఆఫ్ టైమ్స్ స్టూడెంట్స్ వాళ్ళు రైట్ డైరెక్షన్లో రావట్లేదు. అది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మనం ఆ ప్రాబ్లంకి సో మెనీ ఫ్యాక్టర్స్, ఒకటి కాదు సో మెనీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక అమెరికాకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 300,000 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 లక్షల మంది, కెనడా and Australia, and you won't believe that almost like 14 countries, even European countries ki all together Ministry of External Affairs ichina record entante almost like 13 lakhs of students is comes to abroad for doing these masters anamata. అందుట్లో ఆల్మోస్ట్ లైక్ 48% అంటే 50% ఈ 3-4 రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ప్లేస్ గోస్ టు లైక్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అండ్ సెకండ్ ఈజ్ పంజాబ్, గుజరాత్, సంథింగ్ లైక్ దిస్. వీళ్ళంతా కూడా ఎందుకు అమెరికాలో లేకపోతే ఈ అదర్ దేశం ఎందుకు వస్తున్నారు అనేటువంటిది ఫస్ట్ మనము ఆలోచించాల్సినటువంటి విషయం. రెండవది ఏంటంటే వచ్చిన తర్వాత ఏమవుతుంది, పర్టికులర్లీ ఫర్ అమెరికా గురించి మనం తీసుకునేటట్టయితే అమెరికాలో గత కొన్ని నెలల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఒక పక్క ఏంటంటే ఈ హేట్ క్రైమ్స్ జరుగుతున్నాయి, కొంచెం క్రిమినల్ యాక్టివిటీస్ కొంచెం ఎక్కువైపోతున్నాయి. నెక్స్ట్ వీళ్ళకి రిసిషన్ వల్ల ఉద్యోగాలు దొరకట్లేదు. ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం అనమాట. చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ ఇంటేక్ వచ్చేటువంటి స్టూడెంట్స్ కొంచెం కష్టపడి అంటే వాళ్ళకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే డెఫినెట్గా ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అంటే అమెరికా వచ్చి మాస్టర్స్ కోర్స్ చేయడానికి అయ్యే ఖర్చు 40 లక్షల రూపాయలు. ఈ 40 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఫాదరో మదరో లేకపోతే బ్యాంకో సంథింగ్ అప్పు తీసుకొని అమెరికా వస్తారు. నా క్వశ్చన్ వెరీ సింపుల్. ఇక్కడ ఈ 40 లక్షల రూపాయలు మీ పేరెంట్స్కి కానీ బ్యాంక్కి కానీ ఎలా తిరిగిస్తారు అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. అంటే లోన్ తీసుకొని అమెరికా వస్తున్నాం అంటే ఆ లోన్ మనం అగైన్ రీపే చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అంటే ఖచ్చితంగా అమెరికాలో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర కొంత స్కిల్ సెట్ అనేది ఉండాలి. ఏ స్కిల్స్ అనేటువంటిది మనం వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. స్కిల్ సెట్ ఉండాలి. ఆ స్కిల్ సెట్ నేర్చుకొని ఆ స్కిల్ సెట్లో పర్ఫెక్ట్గా పెట్టుకొని అమెరికా వచ్చేసారు అనుకోండి, దట్ షుడ్ బి బెటర్. మీకు ఒక నిజం చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి చాలా మంది వస్తారు, చైనా నుంచి వస్తారు, ఈవెన్ పాకిస్తాన్ నుంచి వస్తారు, అమెరికా చదువుకోవడానికి వస్తారు. ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో కూడా మనలాగా 40 లక్షల రూపాయలు మాత్రం కట్టట్లేదు. ఎందుకు కట్టట్లేదంటే వాళ్ళందరూ కూడా ఫండింగ్తో చదవడం బిగించేస్తారు. ఫండింగ్ అంటే కొంచెం స్కాలర్షిప్ లాంటిది అమెరికన్ గవర్నమెంట్ ఇస్తుంది, యూనివర్సిటీస్ ఇస్తాయి, చేస్తారు. మనం ఒక్కళ్ళమే ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టేసేసి ఒక మాస్టర్స్ కోర్స్ చేయడానికి అమెరికా వచ్చేటువంటిది. అందుకని ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా ఇండియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని లక్షల మంది అమెరికా వస్తున్నారు. అది ఒకటి. మనం ఎందుకు ఫండింగ్ తీసుకోలేకపోతున్నాము? మీకు చిన్న ఎగ్జాంపుల్, పేర్లు చెప్పట్లేదు నేను. నాకు తెలిసినటువంటి ఒక స్టూడెంట్ ఐఐటిలో బీటెక్ చేసి యూటీ ఆస్టిన్, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ, టాప్ 100లో ఉంటుంది ఆ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి వచ్చి తను మాస్టర్స్ కోర్సు చేయడానికి వస్తే అతనికి ఫస్ట్ సెమిస్టర్ ఫీ మొత్తం ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. అంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీ మొత్తం ఫండింగ్ అతను కట్టక్కర్లేదు ఫస్ట్ సెమిస్టర్. నెక్స్ట్ ఏం చేస్తారు, అతనికి టీచింగ్ అసిస్టెంట్గా నెలకి ఒక $1,800 యూనివర్సిటీ పే చేస్తుంది. అంటే ఏంటి, ఒక స్టూడెంట్ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్లో అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివి మంచిగా GRE టోఫెల్స్ కోర్స్ చేసి అగైన్ అమెరికా వస్తే అతను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు.
కానీ ఇక్కడ ఏమైపోతుంది, మనం అసలు అలా ఆలోచించట్లేదు. చాలామంది 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టి అమెరికా వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇందాక మీరు అన్నటువంటి ఈ క్రైమ్స్, లేకపోతే హేట్ క్రైమ్స్, లేకపోతే ఎవరో ఒకరిని పొడి చేశారనో, చంపేశారు, రకరకాల న్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మన వాళ్ళు ఇల్లీగల్‌గా జాబులు చేయడం స్టార్ట్ చేశారు. ఇల్లీగల్‌గా అంటే అమెరికాలో ఒక స్టూడెంట్ అనేటువంటి వాడు ఖచ్చితంగా యూనివర్సిటీలోనే పనిచేయాలి. అది రూల్ అది. నువ్వు చదువుకోవడం కోసం వెళ్ళావు కాబట్టి యూనివర్సిటీలోనే టీచింగ్ అసిస్టెంటో ఏదో జాబ్ చేయాలి. అది కూడా వారానికి 20 గంటలు 20 అవర్స్ నుంచి పని చేయకూడదు. అలా కాకుండా మన వాళ్ళు కొంతమంది ఈ ఈ హోటల్స్‌లోనో, మోటల్స్‌లోనో, గ్యాస్ స్టేషన్‌లోనో ఏవో ఎక్కడో జాబులు చేస్తారు. ఆ జాబులన్నీ ఎవరివి? అమెరికన్స్ జాబ్స్. అమెరికాలో పుట్టి పెరిగిన కొంతమంది వాళ్ళు చేసేటువంటి జాబ్స్ మన వాళ్ళు లాక్కుంటున్నారు. అందుకని చెప్పేసేసి ప్రాబ్లమ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఉద్యోగాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండబట్టి. వాళ్ళేమనుకుంటున్నారు, అమెరికా అంటూ అడుగు పెట్టేస్తే చాలు, ఏదో విధంగా బతికేయొచ్చు అనే పరిస్థితిలోకి ఆలోచిస్తున్నారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదిక్కడ. ఖచ్చితంగా ఆడ్ జాబ్స్ కూడా దొరకట్లేదు. అంటే ఆడ్ జాబ్స్ అంటే ఈ పిచ్చి జాబ్స్ కూడా దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళకి స్కిల్ సెట్ ఏముంటుంది అంటే స్కిల్ సెట్ ఏమీ ఉండట్లేదు. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ స్కిల్ సెట్. నాకు ఒక మంచి స్కిల్ ఉంటే, పర్ఫెక్ట్‌గా ఆ స్కిల్ నేర్చుకుంటే డెఫినిట్‌గా అడ్వాంటేజ్ ఉంటుంది. అవేమీ లేకుండా పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అమెరికా పంపించేస్తున్నారు. వీళ్ళు ఎక్కడికెళ్తున్నారు? కన్సల్టెన్సీస్‌కి వెళ్తున్నారు. ఈ కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి ఏ యూనివర్సిటీ ఎక్కువ డబ్బులిస్తుందో ఆ యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ అని చెప్పి అక్కడికి వీళ్ళని పంపిస్తాయి. అక్కడికి పంపించడం వల్ల ఏం జరుగుతోంది స్టూడెంట్స్‌కి? అవొక పిచ్చి యూనివర్సిటీస్ ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే. ఆ పిచ్చి యూనివర్సిటీస్‌కి వెళ్ళిపోయేసేసి వీళ్ళు 40 లక్షల రూపాయలు ఉట్టినే కట్టి చివరికి వాళ్ళు తీసుకునేదేంటి? జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ అంతే. దానికి వాల్యూ ఎంతుంటుందనేటువంటిది పక్కన పెట్టేస్తాయండి. జస్ట్ పీస్ ఆఫ్ పేపర్. వీళ్ళు టాప్ 100 యూనివర్సిటీస్‌లోకి వెళ్తున్నారా? వెళ్ళటం లేదు. వీళ్ళు ఐఐటీ లాంటి ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువుతున్నారా? చదవట్లేదు. కాకపోతే ఏంటంటే అమెరికా రావాలి అనేటువంటి ఒకే ఒక్క యాంబిషన్‌తో అమెరికా వస్తున్నారు. నేనేం చెప్తున్నాను, అమెరికా రావడం తప్పు కాదు. 100% దట్ ఈస్ ఎ రైట్ డెసిషన్ ఫర్ ష్యూర్. కాకపోతే వచ్చే ముందు కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ గ్రౌండ్ వర్క్ ఏంటంటే అసలు మనకున్న స్కిల్ సెట్ ఏమిటి? అమెరికాలో ఎక్కడ డిమాండ్ ఉంది? ఏ స్కిల్స్‌కి డిమాండ్ ఉంది? ఆ స్కిల్ మనం నేర్చుకొని దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ చేసి ఈ 2 సంవత్సరాలు మాస్టర్స్ డిగ్రీ అయిపోయేసరికి వెంటనే మనం ఒక ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితిలో మనం ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఓకే. వెంకట్ గారు. ఇప్పుడు మనం కన్సల్టెన్సీ గురించి మాట్లాడుతున్నాం గదా! సో, పేరెంట్స్ యాక్చువల్లీ స్టూడెంట్స్‌ని రైట్ నౌ యూఎస్ పంపించడానికి చాలా భయపడుతున్నారు మనం చూస్తే. అది క్రైమ్స్ వల్ల గానియండి, ఇల్లీగల్ జాబ్స్ వల్ల గానియండి, రెసెషన్ వల్ల గానియండి. సో, వీటన్నిటిలో ద మెయిన్ రీజన్ ఏముండొచ్చు అంటారు? అండ్ ఆల్సో పేరెంట్స్ ఏం నమ్మి యూఎస్‌కి పంపియాలి స్టూడెంట్స్‌ని? అంటే ఒకటండి, సెక్యూరిటీ పరంగా చూసుకునేటట్టయితే అమెరికా ఈస్ ద బెస్ట్. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అమెరికాలో రూల్స్ పాటించాలి. రూల్స్ అంటే దిస్ ఇస్ ద రూల్ అంతే. ఈ రూల్‌ని మనం పాటించేంత వరకు అమెరికాలో మనకి ఇబ్బంది ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే మనం రూల్స్‌ని వయోలేట్ చేస్తామో, వయోలేట్ చేయడం అంటే రూల్స్ పాటించట్లేదో అప్పుడు మనకి సమస్యలు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా! ఫస్ట్ ఎవరంటే కన్సల్టెన్సీస్. కన్సల్టెన్సీస్ వాళ్ళెవ్వరికీ గూడా అమెరికా గురించి తెలీదు. ఫస్ట్ క్వెషన్ అది. రెండవది ఈరోజు యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకోవాలి అనుకోండి. అసలు కన్సల్టెన్సీ అక్కర్లేదు. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే కన్సల్టెన్సీ అసలు అక్కర్లేదు. స్ట్రెయిట్ అవే వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయేసేసి మీ జీఆర్ఈ స్కోరు, ఆ టోఫెల్ స్కోరు అప్‌లోడ్ చేసి వాళ్ళు చేసేస్తే వాళ్ళు I-20 పంపించేస్తారు. అవి తీసుకొని కాన్సులేట్‌కి వెళ్ళటము ఇది ప్రాసెస్. ఈ కన్సల్టెన్సీస్‌కి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి ఎవరైతే ఏ యూనివర్సిటీ వాళ్ళకి కమిషన్ ఎక్కువ ఇస్తారో ఆ యూనివర్సిటీస్‌కి ఈ పిల్లల్ని పంపించడం బిగించేస్తారు. మీకు వీళ్ళేమంటారు? ఫ్రీ ప్రాసెసింగ్ అని చెప్తారు. ఫ్రీ ప్రాసెసింగ్ ఎందుకు చేస్తారండి? ఫ్రీ ఎందుకు చేస్తారు? వాళ్ళకి నా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటంటే ఒక్కొక్క పిల్లవాడు అమెరికా ఆ యూనివర్సిటీస్‌కి వస్తే, ఆ యూనివర్సిటీ యొక్క స్టేటస్‌ని బట్టి $400 దగ్గర నుంచి $3000 దాకా పే చేస్తారు. అంటే అసలు పిచ్చి యూనివర్సిటీస్ ఏమో $3000 పే చేస్తాయి. అక్కడి నుంచి కొంచెం తగ్గుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు హైదరాబాద్‌లో బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్ తీసుకోండి. ఏసీబీఐటీనో ఏదో సమ్ తీసుకోండి. వాళ్ళు ఏమన్నా డబ్బులు పే చేస్తారా? ఒక పిల్లవాడు చేరితే పొరపాటున కూడా పే చేయరు. ఎవరు పే చేస్తారు?
చాలా చిన్న కాలేజీలు అక్కడ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండనటువంటి కాలేజీలు వాళ్ళు డబ్బులు పే చేస్తారు. ఒక స్టూడెంట్ చేరితే ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పి చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా అమెరికాలో కూడా అలానే ఉంటుంది. సో మంచి యూనివర్సిటీస్‌కి వాళ్ళు ఒక్క పైసా కూడా పే చేయరు. కాబట్టి ఈ కన్సల్టింగ్ కంపెనీలు ఏం చేస్తాయి? ఆ యూనివర్సిటీస్‌కి పిల్లల్ని పంపించవు. ఎందుకు పంపించమంటే వాళ్ళకి డబ్బులు రావు వాళ్ళకి. సో వాళ్ళు ఈ చెత్త యూనివర్సిటీస్‌కి పంపిస్తారు. అది ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్. రెండవది ఏమవుతుందంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఓకే. బ్యాంక్ వాడు లోన్ ఇస్తున్నాడు. ఫస్ట్ సెమిస్టర్ కట్టడానికి లోన్ ఇస్తాడు. సంథింగ్ వచ్చేస్తాడు. ఒక రూ. 1,00,000, 2,00,000 ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని అమెరికా అడుగు పెడతారు. అమెరికా అడుగు పెట్టిన తర్వాత అమెరికాలో వాళ్ళు ఉండటానికి అంటే అకామిడేషన్‌కి అట్‌లీస్ట్ ఒక షేర్డ్ అకామిడేషన్‌లో ఉన్నా కూడా నెలకి ఒక $700-800 ఖర్చవుతాయి. ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ ఒక $200-300 ఖర్చవుతాయి. ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ అట్‌లీస్ట్ ఒక 200 ఖర్చవుతాయి. ఫోను ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఒక $100 ఏసుకోండి. టోటల్‌గా ఎంత అయింది? ఆల్‌మోస్ట్ లైక్ $1,000-1,100 వాళ్ళకి ఖర్చవుతుంది. మరి ఈ $1,000-1,100 అంటే క్లోజ్ టు 85,000 ఆర్ 90,000 రూపీస్ ఆ పేరెంట్స్ ఇండియా నుంచి పంపించగలుగుతున్నారా? పంపించట్లేదు. పంపించకపోతే వీళ్ళు ఎక్కడుండాలి? ఏం తినాలి? కాబట్టి వీళ్ళేం చేస్తున్నారు? ఒక ఆడ్ జాబ్ చేయటానికి అంటే ఒక ఇల్లీగల్‌గా జాబ్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో, కాబట్టి పేరెంట్స్ ఏం చేయాలి? ఒక 6 మంత్స్ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. 6 నెలల పాటు ఇస్తే ఈ 6 నెలల్లో యూనివర్సిటీ వాళ్ళు ఒక టీచింగ్ అసిస్టెంటో ఏదన్నా జాబ్ దొరికింది అనుకోండి. శుభ్రంగా అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? వచ్చిన రోజు నుంచి నేను ఏదో ఒక ఆడ్ జాబ్ చేసేయాలి. ఏదో ఒకటి చేసేయాలి అనేటువంటి భావంతో వాళ్ళు వస్తున్నారు. 12 గంటల పాటు ఒక రెస్టారెంట్‌లో నుంచొని పనిచేసిన తర్వాత ఈ పిల్లవాడు ఇంటికెళ్ళి ఏం చదువుతాడండి? మనం ఆలోచిద్దాం మనం. 12 అవర్స్. గంటకెంతో ఇస్తారు. $10 ఎంతో పే చేస్తారు. ఈ లెక్క ప్రకారం పనిచేసిన వాళ్ళు ఏం చేస్తారు? సో, పేరెంట్స్ షుడ్ రియలైజ్ అరే! మనం పిల్లల్ని పంపిస్తున్నామంటే మనం వి ఆర్ రెడీ టు స్పెండ్ అట్‌లీస్ట్ ఒక 70,000-80,000 రూపాయలు మనం ఖర్చు పెట్టాలి అనేటువంటి భావన పేరెంట్స్‌లో రావాలి. నెక్స్ట్ మూడవదేంటి? ఈ అమెరికా లాంటి దేశంలో రూల్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి? అమెరికన్ రూల్స్‌ని ఫాలో అవ్వాలి. అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్‌ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్. ఇక్కడికొచ్చేసరికి చాలా ఇష్యూస్ ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం మనం దాన్నేమంటారు షాప్ లిఫ్ట్ చేస్తున్నారు. లేకపోతే కొన్ని కేసెస్ ఉన్నాయి. ఈ టీవీ ఛానల్స్‌లో విపరీతమైన షోస్ వస్తున్నాయి వాటి గురించి. ఇది నిజమే అది. ఎందుకు జరుగుతోంది? జరుగుతున్న అన్నిటికి మూల కారణం ఏంటంటే దే డోంట్ హావ్ ఎనఫ్ మనీ. వాళ్ళకి డబ్బులు ఎనఫ్ లేకపోవడమే సమస్య. ఆ డబ్బులు ఎవరివ్వాలి? పేరెంట్స్ అన్నా ఇవ్వాలి. బ్యాంక్ వాళ్ళన్నా ఇవ్వాలి. లోన్‌లన్నా ఇవ్వాలి. అవి తీసుకొనేసేసి వాళ్ళు చదవగలిగితే, కష్టపడగలిగితే అది కూడా చెప్తున్నాను కష్టపడటం అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉంటుందో ఆ టెక్నాలజీ మాత్రమే నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే డెఫినిట్‌గా అమెరికా ఈజ్ లైక్ ఎ గ్రేట్ కంట్రీ. డెఫినిట్‌గా మనం అసలు ఇబ్బంది పడక్కర్లేదు. అండ్ ఆల్సో పేరెంట్స్ ఈ మధ్యలో చూసుకుంటే ఫైరింగ్ విషయంలో కానీ, డ్రగ్స్ ఆలోచించి వద్దు అంటున్నారు గదా! సో, దాని మీద వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఒక్కసారి మీ వాయిస్ బ్రేక్ అయిందండి. మళ్ళా ఇంకొకసారి క్వెషన్ అడగండి. ఇప్పుడు పేరెంట్స్ చూసుకుంటే డ్రగ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కూడా భయపడుతున్నారు. అండ్ ఆల్సో ఫైరింగ్ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్య ఇండియన్ స్టూడెంట్స్ మీద. సో, అవును. వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? సో, డెఫినిట్‌గా అండి. ఇప్పుడు ఒకటండి డ్రగ్స్ అనేటువంటిది ఏంటి? వాడెవడన్నా ఒకడు తీసుకొచ్చి వీళ్ళ నోట్లో పెడతాడా? పెట్టడు. ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్తున్నాను. అమెరికా వెళ్ళేటువంటి పిల్లలకి ఫస్ట్ కావాల్సిందేంటంటే ఒక డైరెక్షన్ కావాలి. ఆ డైరెక్షన్ ఏంటి? అరే బాబు నువ్వు ₹40,00,000 ఖర్చు పెట్టి అమెరికా వెళ్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ యువర్ టార్గెట్ ఈస్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ లోన్ అనేది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి అనేటువంటిది సెకండ్ కాన్సెప్ట్. లైక్ దిస్. వీళ్ళకి గోల్ ఉందనుకోండి. ఆ గోల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ రావు. డ్రగ్స్ అవి ఇవి రావు. గోల్ లేకపోవడం వల్ల ఏమవుతుంది? దట్స్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్రాబ్లమ్ అవుతుంది. రెండవది ఏంటంటే ఈ స్టూడెంట్స్‌కి చాలా మందికి ఏంటంటే అమెరికా ఇస్ లైక్ ఒక ఫ్రీ కంట్రీ లాంటిది. ఫ్రీ కంట్రీ అంటే లైక్ యూ కెన్ డూ వాటెవర్ రూల్స్‌కి పెట్టుకోవాలి. అలా అని డ్రగ్స్ తీసుకోమనే రూల్ కాదు. నేను ఇందాక చెప్పింది అదే. రూల్స్‌కి ఎగనెస్ట్‌గా వెళ్ళకూడదు. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్. డ్రగ్స్ తీసుకోమని రూల్ ఉందా ఎక్కడన్నా? ఎక్కడ రూల్ లేదు. నువ్వెందుకు ఎలిమినేట్ చేస్తున్నారు? మనం ఏంటంటే రూల్స్‌కి ఎగనెస్ట్‌గా వెళ్తున్నాం మనం. ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ అంటారు. తాగి డ్రైవ్ చేయమని ఏ దేశంలో అయినా ఉంటుందండి? అమెరికా కాదు ఏ దేశంలో అయినా ఉంటుందా? ఎక్కడా ఉండదు. కానీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అంటే రూల్స్‌కి వయోలేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? వాళ్ళ ఫ్యాకల్టీ అంటే వాళ్ళు చదివేటువంటి కాలేజెస్‌లో
ప్రొఫెసర్స్ చెప్పాలి. అమెరికా వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పాలి. లేకపోతే పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్ అంటే పాపం వాళ్ళకి తెలీదు. మనం వాళ్ళు మహా అయితే డబ్బులు ఇవ్వగలరు గానీ, వాళ్ళు ఇవన్నీ తెలీదు. కన్సల్టెన్సీస్ ఉంటాయి. కన్సల్టెన్సీస్ ఏంటి? వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడ లైక్ స్టేట్స్ మనం పేరు చెప్పలేం కానీ కొన్ని స్టేట్స్‌లో క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుతుంది. సో, ఆ స్టేట్స్‌కి ఎందుకు పంపిస్తున్నారు? ఇప్పుడు ఒక మంచి యూనివర్సిటీ తీసుకొని ఆన్‌లైన్‌కి వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు. ఓహ్! ఈ యూనివర్సిటీ ఈ సిటీలో ఉంది. ఈ సిటీ యొక్క క్రైమ్ రేట్ ఎంతుంటుంది? లాస్ట్ 10 ఇయర్స్ రికార్డ్ ఇస్తారు. లాస్ట్ 10 ఇయర్స్‌లో క్రైమ్ రేట్ ఎలా ఉంది? ఏమిటని చూస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం నిర్ణయం తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఏంటంటేనండి స్టూడెంట్స్ అల్టిమేట్‌గా ఇప్పుడు పేరెంట్స్ తప్పు చేసినా, ప్రొఫెసర్స్ తప్పు చేసినా, కన్సల్టెన్సీస్ తప్పు చేసినా, అల్టిమేట్ సఫరర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ సఫరరు స్టూడెంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి సిట్యుయేషన్ నౌ-ఏ-డేస్ మన ఇన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నామంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. కొంతమంది ఫోన్‌లు చేస్తారు. సార్ వి డోంట్ హావ్ ఎనఫ్ మనీ టు ఈవెన్ సర్వైవ్ అని చెప్తారు. ఏం చెప్తాం మనం? వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఏదో స్టేట్‌లో ఉంటారు. నేనంటే ఇక్కడ న్యూ జెర్సీలో ఉంటాను. నేను న్యూ జెర్సీలో ఉంటే ఏదో కొంచెం హెల్ప్ చేయొచ్చు. అది కూడా లిమిటెడే. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనేదో అద్భుతంగా చేసేస్తాను నేను ఎప్పుడు చెప్పను నేను. ఏదైనా కొంచెం 1% చేయొచ్చు. వేరే రాష్ట్రంలో ఉంటే మనం ఏం చేస్తాం మనం? మనం చేయలేము. అలా అని చెప్పేసి వాళ్ళకి స్కిల్ సెట్స్ ఏమన్నా ఉంటున్నాయా? ఉద్యోగం వస్తుందా? రావట్లేదు. రానప్పుడు ఏం చేస్తున్నారు? ఇలాంటి లైక్ ఇల్లీగల్ యాక్టివిటీస్‌లోకి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమైపోయింది? దట్ లీడ్స్ టు మీరన్నట్టు ఫైరింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అల్టిమేట్‌లీ ఏంటంటే ఇండియాలో ఉన్న పేరెంట్స్ పాపం నిద్ర కూడా మానేసేసి ఈ పిల్లల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్స్‌కి తెలియాలండి. తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పులు చెయ్యరు. వాళ్ళు తప్పులు ఎందుకు చేస్తున్నారు అంటే, అది ఒక విధంగా చెప్పాను కదా! ఈ ముగ్గురి పాత్ర అనేది ఖచ్చితంగా ఉంది. ప్లస్ ఇంకోటేంటంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, మా పిల్లవాడు అమెరికా వెళ్ళటం అనేది కంపారిజన్. పక్క వాళ్ళు అమెరికా వెళ్లారు అనుకోండి, మన పిల్లవాడు అమెరికా వెళ్ళాలి. ఏదో చేయాలి. మన పిల్లవాడు ఎక్కడ చదివాడు బీటెక్? మన పిల్లవాడి ఎంసెట్ ర్యాంక్ ఎంతొచ్చింది? మన పిల్లవాడి స్థాయి ఏంటి? మన పిల్లవాడు ఎంతో చేశాడు? ఇవేమీ ఆలోచించట్లేదు. బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. టక్‌మని చెప్పేసి పంపించేస్తున్నారు. పంపించిన తర్వాత ఇక్కడికొచ్చి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు వాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా కష్టాలు పడుతున్నారు పాపం కొంతమంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే రెసెషన్ వల్ల జాబ్స్ ఉండట్లేదు. జస్ట్ లైక్ యాస్ యూ సెడ్ ఇందాక. సో ఈవెన్ మంచి యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్‌కి కూడా జాబ్స్ ఉండట్లేదు. సో పేరెంట్స్ ఈ విషయంలో కూడా భయపడుతున్నారు అని మనం చెప్పొచ్చా? మంచి యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐఐఎమ్స్‌లో ఎంబీఏ చేసినటువంటి వ్యక్తికి ఒక 1 crore రూపీస్ ఇండియాలో సాలరీ ఆఫర్ చేస్తున్నారు. ఐఐఎమ్స్ కాన్పూర్, ఐఐఎం లైక్ అహ్మదాబాద్ ఎక్కడో చేసినటువంటి వాళ్ళు. ఐఐటీస్‌లో చేసినటువంటి వాళ్ళకి మోర్ దాన్ 80 lakhs, 90 lakhs ఇండియాలోనే ఆఫర్ వస్తుంది. కాకపోతే ఒక పిచ్చి కాలేజీలో బీటెక్కో లేదా ఎంబీఏ చేశారనుకోండి, వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూ కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒక మంచి యూనివర్సిటీస్‌లో లైక్ స్టాన్‌ఫోర్డో లేకపోతే ఇంకో కార్నెల్‌లో, కొలంబియా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారనుకోండి అబ్సల్యూట్‌లీ ఇట్స్ గుడ్. కానీ మన వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్ళరు. ఎందుకంటే ఫీజులు ఎక్కువ ఫస్ట్ క్వెషన్. రెండోది అక్కడికి వెళ్ళాలి అంటే జీమాట్ మంచి స్కోర్ ఉండాలి. జీఆర్ఈ మంచి స్కోర్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది? మీరు ఒక వీడియో చూసారో లేదో అంతా ఫేకే. జీఆర్ఈ ఎగ్జామ్ వీళ్ళు రాయట్లేదు. ఎవడో రాస్తాడు. ఈ టోఫెల్ ఎగ్జామ్ వీళ్ళు రాయట్లేదు. ఎవరో రాస్తారు. ఇవన్నీ అయిపోయింది. అంటే సిస్టమ్‌ని ఎంతవరకు పొల్యూట్ చేసేసారో అంతవరకు పొల్యూట్ చేసేసారు. దీనికి ఎవరు బాధ్యులు? మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టూడెంట్స్. వాళ్ళకి వాల్యూస్ ఉండట్లేదు. అరే! నా ఎగ్జామ్ నేను రాయాలి. నా ఇంటర్వ్యూ నేను తీసుకోవాలి. కనీసం అనేటువంటి భావన వాళ్ళలో రావట్లేదు. వాల్యూస్, ఎథిక్స్ అనేటువంటివి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోతున్నప్పుడు ఏమైపోతుంది? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో, కాబట్టి ఏంటంటే మన వాళ్ళ యూనివర్సిటీకి టాప్ యూనివర్సిటీస్ అండి. టాప్ యూనివర్సిటీస్‌లో పనిచేసినటువంటి స్టూడెంట్‌కి అమెరికాలో 100% అలా క్యాంపస్ నుంచి ఈ చేత్తో డిగ్రీ తీసుకుంటూ ఈ చేత్తో ఆఫర్ లెటర్. అది కూడా చాలా మంచి ఆఫర్ లెటర్. చాలా మంచి ఆఫర్ లెటర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అసలు ఉద్యోగం రాదు అనేటువంటి భయం ఏం లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది రిటైర్ అవుతూ ఉంటారు అమెరికాలో. ప్లస్ అవుతుంది ఇండియాలో గాని ఎక్కడైనా రిటైర్ అవుతూ ఉంటారు. ఆ పోస్టులు ఫిల్ అవ్వాలిగా. కొత్త పోస్టులు రాకపోవచ్చు. ఈ సంవత్సరం 5 లక్షల మంది రిటైర్ అయ్యారంటే 5 లక్షల జాబ్స్ వస్తున్నాయి. డెఫినిట్‌గా వస్తున్నాయి. కాబట్టి జాబ్స్ లేవు అనేటువంటి కాన్సెప్ట్ లేదు అమెరికాలో. కాకపోతే తగ్గాయి. ఎందుకు తగ్గాయంటే ఈ దాన్నేమంటారు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటి వల్ల ఏంటంటే కొంచెం తగ్గాయి. కానీ ఇంకో విండో ఓపెన్ అవుతుంది. వి నీడ్ టు లెర్న్ దోస్ థింగ్స్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు, ప్రిడిక్టివ్ మోడలింగ్ నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకుంటే డెఫినిట్‌గా న్యూ టెక్నాలజీస్ నేర్చుకుంటే డెఫినిట్‌గా జాబ్స్ ఉన్నాయండి. జాబ్స్ లేవనేటువంటి భావన అసలు లేదు వాళ్ళకి. కాకపోతే మనము దానికి తగ్గట్టుగా మనం మారిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా మారకపోతే అవ్వదు. అది చాలా కష్టం. సో వెంకట్ గారు మీరు పేరెంట్స్‌కి ఏం సజెషన్స్ ఇద్దామనుకుంటారు? ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో భయపడుతున్నారు గదా! సో స్టూడెంట్స్‌ని పంపియడానికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? స్టూడెంట్స్‌ని పంపించడానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీరు ఒక కొన్ని వీడియోస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే ఒక అమెరికాలో ఉన్నటువంటి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఒక లాస్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి నేను యూఎస్‌కి ఎప్పుడొచ్చానంటే 99లో వచ్చా నేను. అలాంటి వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి అసలు మా పిల్లవాడిని పంపిద్దాం అనుకుంటున్నాము. ఏమిటి అని మొత్తం క్లారిటీ తీసుకోండి. పర్ఫెక్ట్‌గా క్లారిటీ తీసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్‌ని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. అంటే వాలిడేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాలిడేట్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టూడెంట్స్ మనం వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదా? అనేది. ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లతోనో అమ్మాయితోనో ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడాలి. "నువ్వు అమెరికా వెళ్తున్నావు. వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? 2 ఇయర్సా? 3 ఇయర్స్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది చేయగలవా? లేదా? దానికి మేమేం చేయాలి? మేమెంత వరకు హెల్ప్ చేయాలి? యాస్ ఎ పేరెంట్‌గా హెల్ప్ చేయాలి. లేకపోతే బెటర్ యూ కెన్ టాక్ టు లైక్ వెంకటో సమ్ ఎక్స్‌వైజీ ఇలా మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకోవడం." బట్ ఇంకోటి కూడా చెప్తాను ఫైనల్‌గా. అమెరికా పంపించడం అనేటువంటిది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే అమెరికా ఈస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అమెరికాలో ఉన్న అవకాశాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు డెఫినిట్‌గా. కాకపోతే నేను ఇందాక చెప్పాను కదా! మనము రూల్స్‌కి విరుద్ధంగా మాత్రం అసలు పొర్రపాటున కూడా వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి కౌన్సెలింగ్ కావాల్సొస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు సపోజ్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ ఎన్ఆర్‌టీలో ఎన్ఆర్ఐ సమ్ అసోసియేషన్స్. వాళ్ళు కూడా ఏం చేయాలంటే కాలేజీలకి వెళ్ళిపోసేసి ఇప్పుడు ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ పాపం. సో వాళ్ళకేం చేయాలి? వాళ్ళకి కౌన్సెలింగ్ సెషన్స్ స్టార్ట్ చేయాలి. అమెరికా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ చేత వాళ్ళకి ఒక సెషన్స్ చెప్పించాలి. ఐయామ్ రియల్లీ హ్యాపీ లైక్ సాక్షి ఈస్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ బికాజ్ ఎందుకంటే కనీసం ఒక పేరెంట్ అన్నా, ఇద్దరు పేరెంట్స్ అన్నా మారుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు స్టార్ట్ సంథింగ్. సో డెఫినెట్‌లీ దట్ ఈస్ గుడ్ అనమాట. పేరెంట్స్ అనేవాళ్ళు ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర కూర్చొని మాట్లాడితే దట్ ఈస్ రియల్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ ష్యూర్. థాంక్ యూ వెంకట్ గారు. అండ్ కమింగ్ టు ఇప్పుడు స్ప్రింగ్ ఇంటేక్ ఉంది కదా! యాస్ వి స్పోక్ బిఫోర్. సో స్టూడెంట్స్ కన్సల్టెన్సీస్ కాకుండా ఇంకా ఏ ప్రాసెస్‌లో వాళ్ళని అప్లై చేసుకోమంటారు? ఆర్ ఈస్ దేర్ ఎనీ అదర్ వే వేర్ దే కెన్ గెట్ ఇంటూ ఇట్ ఆఫిషియల్లీ అండ్ ఆల్సో లీగల్లీ? అండ్ ఆల్సో ఈ ఫేక్ అన్నిట్లో కాకుండా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎలా జాయిన్ అవ్వాలి? వెరీ సింపుల్ అండి. వాళ్ళు ఏ యూనివర్సిటీకైతే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా గుంటూరు ఆఫీస్‌లో ఒక బుక్ ఉంది. టాప్ 100 యూనివర్సిటీస్ అని ఒక లిస్ట్ ఉంది యాక్చువల్‌గా. ఎవరన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేశారనుకోండి నేను ఆ లిస్ట్ ఇస్తాను. యూఎస్ టుడే వాళ్ళు పబ్లిష్ చేసిన లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్‌లో పెట్టుకోవటం. మనం ఏ యూనివర్సిటీ మన రిలేటివ్స్ ఎక్కడున్నారు? సపోజ్ న్యూ జెర్సీలో ఉన్నారనుకుందాం. అనుకుంటే న్యూ జెర్సీలో ఉన్న ఒక 4, 5 కాలేజీలు సెలెక్ట్ చేసుకొని ఆ 4, 5 కాలేజీల యొక్క వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయి వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా మనం అప్లై చేసుకోవచ్చు. ఇవాళ వెళ్ళే కన్సల్టింగ్ కంపెనీస్ 90% కన్సల్టెన్సీస్ కూడా దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. వాళ్ళు అదే పని చేస్తారు. వీళ్ళ ఈమెయిల్‌తో వాళ్ళు క్రియేట్ చేస్తారు. అవి చేస్తారు. సేమ్ థింగ్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 15 డేస్, 20 డేస్ టైమ్‌లో వాళ్ళకి అప్రూవల్ వస్తుంది. అంటే యాక్సెప్టెన్స్ వస్తుంది. యాక్సెప్టెన్స్ వచ్చిన కొంతకాలానికి ఒక 2 డేస్‌కి ఐడెంటిటీ వస్తుంది. ఐడెంటిటీ వచ్చిన తర్వాత అది తీసేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కాన్సులేట్‌కి వెళ్ళాలి. కాన్సులేట్‌లో వాళ్ళు అడుగుతారు వై యూ వాంట్ టు గో టు అబ్రాడ్? వై యూ వాంట్ టు గో టు వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్స్ ఎక్సెట్రా వెరీ మచ్ స్టాండర్డ్ క్వెషన్స్ ఉంటాయి. సో 90% ఇప్పుడు వీసాలు పర్లేదు బానే వచ్చేస్తున్నాయి. ఈ మధ్యలో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. బట్ బానే వచ్చేస్తున్నాయి వీసాలు. అంతే ఈ హోల్ ప్రాసెస్‌లో కన్సల్టెన్సీ ఎందుకు? ఆన్‌లైన్ ఉంది. మీ దగ్గర కంప్యూటర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ట్రాన్స్‌పరెన్సీగా ఉంటుంది. మీరు ఫీజు కట్టుకోవచ్చు. ఒక క్రెడిట్ కార్డ్‌తో ఫీజు కట్టుకోవచ్చు. లైక్ సంథింగ్ లైక్ దిస్ ఇవన్నీ అన్నమాట యాక్చువల్‌గా. సో కాబట్టి అసలు కన్సల్టెన్సీస్ అక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడేమైపోతుంది మన 4 యూనివర్సిటీస్‌కి మనం అప్లై చేసుకుంటాం. మనకు కావాల్సిన యూనివర్సిటీస్‌కి. అక్కడే మనం వెళ్తాం. అదే కన్సల్టెన్సీస్‌కి వెళ్తే ఏం చేస్తారు? యూనివర్సిటీ చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ 100% ప్లేస్‌మెంట్ వచ్చింది. అదొచ్చింది, ఇదొచ్చింది అని చెప్తారు. వాళ్ళు చెప్పిన దాని వాలిడేషన్ ఎక్కడుంది? వాళ్ళు అమెరికా వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే యూ వోంట్ బిలీవ్ ఇట్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దే ఆర్ స్ట్రగ్లింగ్ లాట్. వాళ్ళకి ఉద్యోగం లేదు పాపం. వాళ్ళేదో
చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి ఎవరు పంపించారు వాళ్ళందరినీ? కన్సల్టెన్సీసే పంపించేసాయి. వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళతో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే అది. జస్ట్ లిటరల్లీ దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ స్టూడెంట్స్. అది చాలా కరెక్ట్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం బీటెక్ చదువుకొని, లేదా ఎంఎస్ చేసి మంచి కాలేజ్‌లో చదువుకొని, ఒక 10థ్ క్లాస్ లేకపోతే ఒక ఇంటర్మీడియేట్ వాడు కన్సల్టెన్సీస్ పెట్టుకొని వాడు నడిపిస్తుంటే వాడి దగ్గర మనం సలహాలు తీసుకుంటున్నామా? నేను వాళ్ళు ఒకటే చెప్తాను. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. నేను ఒక పెద్ద బోర్డ్ పెడతాను. ఇక్కడ ఈత నేర్పించబడును అని బోర్డ్ పెట్టి బ్రాకెట్‌లో నాకు ఈత రాదు అని పెట్టాననుకోండి. నా దగ్గరికి ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. ఇవాళ అదే పరిస్థితి. కన్సల్టెన్సీస్ అన్నీ కూడా వాళ్ళెవరన్నా అమెరికాలో ఉన్నారా? వాళ్ళెవరన్నా అమెరికన్ సిటిజనా? లేకపోతే గ్రీన్ కార్డ్ ఉందా? వాళ్ళు మనకి సలహాలు ఇస్తారా మనకి? లిటరల్‌గా చెప్పాలి అంటే కన్సల్టెన్సీస్ మీద ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్నేమంటారు కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే వీళ్ళు పిచ్చి యూనివర్సిటీస్‌కి వచ్చేసి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటూ డిప్రెషన్‌కి వెళ్ళిపోయి ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం 90% రోల్ గోస్ టు కన్సల్టెన్సీస్. పేరెంట్స్ రోల్ ఉంటుంది. కానీ పాపం వాళ్ళకి తెలీదు. ఇప్పుడు నేను మాట్లాడిన చాలా మంది పేరెంట్స్ వాళ్ళు ఫార్మర్స్. వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళాలనుకుంటే డబ్బులు మాత్రమే వాళ్ళు ఇవ్వగలరు. పాపం వాళ్ళకేం తెలీదు వాళ్ళకి. కాలేజీలో ప్రొఫెసర్స్‌కి ఆ సిలబస్ చెప్పడమే సరిపోతుంది. వాళ్ళకి ఎక్స్‌ట్రా గురించి చెప్పే పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఏంటంటే మొత్తం మీద ఏంటంటే స్టూడెంట్స్ కన్సల్టెన్సీస్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కన్సల్టెన్సీస్‌కి వెళ్ళొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. స్ట్రెయిట్ అవే యూ కెన్ గో టు ఆన్‌లైన్ అండ్ యూ కెన్ చెక్ ఇట్. గో టు యూఎస్‌కి వెళ్ళండి. బెస్ట్ యూనివర్సిటీస్ అని టైప్ చేయండి. గూగుల్‌కెళ్ళి మీ యూనివర్సిటీస్ లిస్ట్ వస్తుంది. అది నమ్మొద్దు. దాన్ని వాలిడేట్ చేసుకోండి. వాలిడేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేసుకొని మీ అంతట మీరే అప్లై చేసుకోవచ్చు. ఎవ్వరి హెల్ప్ అక్కర్లేదు. వెంకట్ గారు, బిఫోర్ వి ఎండ్ ద షో, మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ మన న్యూ ఆడియన్స్ కి వాచింగ్ ద షో ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఆల్సో స్టూడెంట్స్ మిమ్మల్ని డైరెక్ట్ గా ఎలా కాంటాక్ట్ అవ్వగలరో ఒక్కసారి ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయాలి. స్టూడెంట్స్ డైరెక్ట్‌గా నన్ను కాంటాక్ట్ చేయాలండి. నా పేరు వెంకట్ ఇక్కుర్తి అండి. జస్ట్ వెంకట్ ఇక్కుర్తి మీరు గూగుల్‌కెళ్ళి టైప్ చేసినా, ఎక్కడ చేసినా నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది ఒకటి. సరే నేను బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు. నేను గుంటూరులో పుట్టి పెరిగాను. తెనాలి దగ్గర నేను ఒక కాలేజీలో ఒక 10 ఇయర్స్ లెక్చరర్‌గా వర్క్ చేశాను. లెక్చరర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్‌గా వర్క్ చేసిన తర్వాత నేను యూఎస్ వచ్చేసాను. యూఎస్‌లో కూడా ఇండియాలో కూడా లాట్ ఆఫ్ యూనివర్సిటీస్‌తో కొంచెం క్లోజ్‌గా పనిచేస్తాను. ఐఎమ్ ఏ కార్పొరేట్ రైట్. నేను పెద్ద కంపెనీలో పనిచేస్తాను. ఒక ఫార్చ్యూన్ 100 కంపెనీలో వర్క్ చేస్తాను. దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. బట్ టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. అది ఒకటి. ఇప్పుడు స్టూడెంట్స్‌కి ఏం చేయాలంటే మనం ఒక రైట్ డైరెక్షన్ అనేది ఇవ్వకపోతే వాళ్ళు అనవసరంగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వెరీ సింపుల్. వెంకట్ ఇక్కుర్తి. మీరు venkat.ikkurti@gmail.com ఉంటుంది. దాన్ని కాంటాక్ట్ చేసినా సరిపోతుంది. ఆఫ్‌కోర్స్ లింక్డ్ఇన్‌కి వెళ్ళిపోయి చెక్ చేస్తే నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది వాళ్ళకి. దాని వాట్సాప్‌లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. అదే. అలా. దట్స్ నాట్ ఏ Thank you, ప్రాబ్లమ్. Want to help. Thank you, Venkat Garu, for joining us on our show. Thank you, viewers, for tuning in. You're watching Sakshi TV with me, Nitya, signing off.